వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనశంకర వరప్రసాద్ గారు 13వ రోజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి జోరుని కొనసాగిస్తున్నారు ఏంటి అనేటువంటి ఒక ఆసక్తి అందరిలో కూడా ఉంది. ఎందుకంటే వీక్ డేస్ అయిపోయాయి, వీకెండ్ వచ్చింది. ఈ వీకెండ్లో మంచి ట్రెండింగ్ ఉంటుంది, కలెక్షన్ ట్రెండ్, ఆక్యుపెన్సీ రేటు బాగా ఉంటుంది అనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తమవుతుంది. ఎందుకంటే గడచిన 24 గంటల్లో అంటే 12వ రోజు ఈ సినిమా సంబంధించి ఆన్లైన్ యాప్స్ ద్వారా అంటే బుక్ మై షో అలాగే డిస్ట్రిక్ట్ యాప్స్ ద్వారా 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని చెప్పేసి సమాచారం తెలుస్తూ ఉంది. అందులోనూ బుక్ మై షో వచ్చేటప్పటికి మోర్ దాన్ 62,000 టికెట్స్ ఆ ఒక్క యాప్ ద్వారానే అమ్ముడయ్యాయి. మరి ఇప్పుడు అసలు బుక్ మై షోలో ఈరోజు 13వ రోజు శనివారం, మరి వీకెండ్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మనం బుక్ మై షో యాప్లో చూద్దాం. సో మనశంకర వరప్రసాద్ గారు ఉంది, మనకు హైదరాబాదుకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు మనకి ఇందులో లభ్యం కాబోతోంది. సో మనశంకర వరప్రసాద్ గారు సాటర్డే 24th జనవరి, సో మనకి ఈరోజు చూసుకోవచ్చు ట్రెండ్ ఎలా ఉందో. సో ఇది ఏఎంబి సినిమాస్లో హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ మల్టీప్లెక్స్ థియేటర్ ఏదైతే ఉందో, సాధారణంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి మల్టీప్లెక్స్గా కూడా అది పేరు సంపాదించుకుంది. సో అక్కడ ఫ్లోటింగ్ కూడా ఆక్యుపెన్సీ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే. సో ఇక్కడ కూడా చూస్తే మనం ఏఎంబి సినిమాస్ గచ్చిబౌలిలో సో ప్రస్తుతం మనకి 6 షోలు అందుబాటులో ఉంటే ఆ 6 షోల్లో ఆల్రెడీ ఒక షో 7:50 PM ఈవినింగ్ అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు 12:45 నుంచి అలాగే 3:50కి 4:35కి 7:05కి ఉన్నటువంటి షోలు ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉన్నాయి. ఒక నైట్ షో 10:45 PM షో ఏదైతే సెకండ్ షో ఉందో అదొకటి గ్రీన్లో ఉంది. ఇక ఇంకొక ప్రధానమైనటువంటి మల్టీప్లెక్స్ థియేటర్ ఏదైతే ఉందో ప్రసాద్ మల్టీప్లెక్స్, దాంట్లో 4 షోలు అవైలబుల్ ఉంటే 7:20 PM అంటే ఫస్ట్ షో ఒకటి ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉంది, మిగతా 3 గ్రీన్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏషియన్ లక్ష్మీకర్లో 2 షోలు గ్రీన్లో కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ ఆర్ట్ సినిమా చూసుకుంటే 4 షోలు అందుబాటులో ఉన్నాయి. ఆర్ట్ సినిమాస్ అనేది రవితేజ్కి సంబంధించినటువంటి మల్టీప్లెక్స్ వనస్థలిపురంలో ఉంది. సో దాంట్లో 1:30 PM, 4:45 PM, 7:20 PM ఈ 3 కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండే, ఒకటి 10:55 PM మాత్రం గ్రీన్లో ఉంది. సో మొత్తం ఒకసారి మనం చూసుకుంటే మల్టీప్లెక్స్లో పీవీఆర్, నెక్సస్ మాల్ ఇక్కడ మనకి 6 షోలు అందుబాటులో ఉంటే 3 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్, 3 షోలు గ్రీన్లో కనిపిస్తున్నాయి. అట్లా అంటే దాదాపు అవి ఇవి ఈక్వల్గా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. AAA సినిమాస్ అమీర్పేట ఒకటి ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉంది 7:50 PM, మిగతా రిమైనింగ్ 3 కూడా గ్రీన్లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే షోల సంఖ్య కూడా ఇప్పటికీ కూడా 13వ రోజు కూడా చాలా మంచి షోలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో షోలు అనేవి ఈ సినిమాకి కనిపిస్తూ ఉన్నాయి. సినీ పోలీసు సుచిత్రాలు వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి 8 షోలు అందుబాటులో ఉంటాయి. 8 షోలు కూడా మనకి గ్రీన్లో కనిపించడం చూస్తున్నాం. సింగిల్ స్క్రీన్ థియేటర్ శ్రీరాముల్లో సో 3 కూడా గ్రీన్లో కనిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం అసలు ఫస్ట్ షో ఎలా ఉందో చూద్దాం. ఈ గ్రీన్ షో గ్రీన్లో ఉంది. సో టాప్లో మనకి మ్యాక్సిమం టికెట్లన్నీ కూడా సోల్డ్ అవుట్ అవటం ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. కాకపోతే కింద బాటంలో మాత్రమే మనకి ఎక్కువ సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. సో 150 ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో అది ఎక్కువ గ్రీన్లో కనిపిస్తుంది. అలాగే సెకండ్ క్లాస్ ఏదైతే 50 రూపాయలది ఉందో అది ఎక్కువ టికెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. బట్ అదర్వైజ్ ధరలు ఎక్కువగా ఉండేటువంటి టాప్ క్లాస్ 175 బాల్కనీలో ఎక్కువ టికెట్లు అమ్ముడవటం అనేది ఇక్కడ గమనించవచ్చు. సో ఇది ఇలా ట్రెండ్ అయితే ఇలా కనిపిస్తుంది. గ్రీన్లో ఉన్నా కానీ ఎక్కువగానే టికెట్లు సేల్ అయినట్టు, టాప్ క్లాసులు అయితే ఎక్కువ సేల్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు లులు మాల్లో చూసుకుంటే 3 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్, ఒకటి గ్రీన్లో కనిపిస్తూ ఉంది. ఇలా అంటే ఆల్మోస్ట్ అవి ఇవి సగం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. పీవీఆర్ ఇన్ఆర్బిట్ అయితే 4 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్, 2 షోలు గ్రీన్లు. అలాగే మల్లికార్జున ఇంకా శ్రీరాములు చూసాం, శ్రీరాముల్లో 3 గ్రీన్ ఉన్నాయి, కానీ మల్లికార్జున 70 వచ్చేప్పటికి 3 షోలు ఇవి సింగిల్ స్క్రీన్స్, 3 షోలు కూడా ఫాస్ట్ ఫిల్మ్లో కనిపిస్తున్నాయి. ఒకసారి ఫస్ట్ షో ఎలా ఉందో, ఈ ఫాస్ట్ ఫిల్లింగ్ అనేది ఎలా ఉందో చూద్దాం. సో మనం చూడొచ్చు 175 క్లాస్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్
ఫుల్ అయిపోయింది. చాలా పెద్ద థియేటర్ ఇది, సింగిల్ స్క్రీన్స్లో మల్లికార్జున, బ్రహ్మరాంబ థియేటర్లు పెద్ద థియేటర్లు. సో చాలా అయినప్పటికీ కూడా ఎక్కువగా ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. టాప్ క్లాస్ ఏవైతే కింది ఉన్నటువంటి క్లాసులు మాత్రం కాస్త ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఎక్కువగా అత్యధిక శాతం టాప్ క్లాసే కాబట్టి మ్యాక్సిమం టికెట్స్ ఇక్కడ సోల్డ్ అవుట్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ట్రెండింగ్ ఈ సినిమా సంబంధించి, మనశంకర వరప్రసాద్ గారికి సంబంధించి ఎప్పటికీ కూడా షోల సంఖ్యలో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాగే కలెక్షన్ల విషయంలో కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కిందికి వచ్చేటప్పటికి గ్రీన్ మనకి ఎక్కువ కనిపించడం, అంటే ప్రధానమైనటువంటి థియేటర్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎక్కువ టికెట్లు అమ్ముడైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. కాస్త దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్లు మాత్రం ఎక్కువగా గ్రీన్లో మనకి కనిపిస్తూ ఉండటం, ఆ ట్రెండ్ అయితే మనం చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా అవర్లీ ట్రెండింగ్ అనేది ఈ సినిమా సంబంధించి కొనసాగుతూ ఉంది. ఇప్పుడే మనం ఇంతకుముందు చూసాం, మోర్ దాన్ 5,000 టికెట్స్ ఒక గంటకి అమ్ముడవుతూ ఉన్నాయి. అలా ఉంది ట్రెండ్ ఈ సినిమా సంబంధించి మనశంకర వరప్రసాద్ గారు. సో ఏదేమైనా ఈ 13వ రోజుకు వచ్చేటప్పటికి మనశంకర వరప్రసాద్ గారు సో మంచి హెల్దీ ట్రెండ్లో కొనసాగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈరోజు అలాగే రేపు ఆదివారం ఈ ట్రెండ్ ఇట్లాగే కొనసాగి కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయని, సరికొత్త రికార్డులు, ఒక రీజనల్ సినిమాకు సంబంధించి సరికొత్త రికార్డులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా విశ్లేషకులు కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కానివ్వండి భావిస్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా, లెట్ us wait and see.